మనుషుల మనసుల్లో స్వార్థం పెరిగిపోతున్న కాలం. ప్రపంచం మార్పు కోసం ఎదురు చూస్తుంది. ఆ సమయంలో భూమిపై ఒక మహానుభావుడు అవతరించబోతున్నాడని ప్రకృతి ముందే సంకేతాలు ఇవ్వడం ప్రారంభించింది. అనగనగా ఒక ప్రశాంతమైన ఊరు. ఆ ఊర్లో అప్పుడప్పుడే చీకటి పడుతుంది. అంతేకాదు, వర్షం కూడా ప్రారంభమైంది. ఆకాశంలో మేఘాలు గట్టిగా గర్జిస్తున్నాయి. గాలి అంతా బలంగా వీస్తుంది. అది సాధారణ వర్షం కాదు, అది ఒక దివ్య సూచన. ఆ రాత్రి ఒక పవిత్ర గృహంలో ఒక శిశువు జన్మించాడు. ఆ శిశువు సాధారణ బాలుడు కాదు. ఆ శిశువు భవిష్యత్తును మార్చబోయే మహానుభావుడు. ఆయనే వీరబ్రహ్మేంద్ర స్వామివారు. ఆ బాలుడి ముఖంలో ఒక ప్రశాంతత, కళ్ళల్లో ఒక అద్భుతమైన కాంతి. అతను పుట్టిన వెంటనే ఇల్లంతా ఒక పవిత్రమైన శక్తితో నిండిపోయింది. ఆ తల్లి బిడ్డను చూసి ఆశ్చర్యపోయింది.